అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకు, నాతోటి సహోదరులకు అందరికీ నమస్కారం. అస్సలాం అలైకుం. ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏమంటే, ముస్లింల పట్ల కూటమి ప్రభుత్వ వైఖరి ఏ విధంగా ఉంది అనేది మనకు స్పష్టంగా విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ తీసేయడంలో ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వం అవలంబించిన వైఖరి స్పష్టంగా ఇక్కడ కనబడుతోంది. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మైనార్టీకి పెద్దపీట వేసి దాదాపు 60 నెలల్లో 24,000 కోట్లు మైనార్టీకి అభివృద్ధి కోసం, అభివృద్ధి అయితేనేమి, సంక్షేమ పథకాల రూపంలో అయితేనేమి, ప్రతి ఒక్కరికి బటన్ నొక్కి డీబీటీ ద్వారా, నాన్ డీబీటీ ద్వారా ప్రతి ఒక్క మైనార్టీ సోదరుడికి అందిన విషయం మనకందరికీ తెలిసిందేదే. గతంలో ముఖ్యమంత్రి గారు మనకి రాష్ట్రానికే ఒక డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఒక మైనార్టీకి అవకాశం కూడా ఇచ్చారు. ఈ ప్రభుత్వంలో, టీడీపీ ప్రభుత్వంలో పెద్దపీట వేయకపోగా మైనార్టీస్కి అణగదొక్కేదానికి ఏ విధంగా అవకాశం ఉందో ఆ విధంగా అణగదొక్కుతున్నారు. అలాగే ఈరోజు మా ముఖ్యంగా సూటిగా ప్రశ్నిస్తున్నాం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి. మైనార్టీల పట్ల మీ వైఖరి ఏమి? మైనార్టీలని కేవలం ఓట్ బ్యాంక్ మాదిరిగా చూస్తారా? రేపొద్దున మైనార్టీకి అండగా ఉంటారా? మీరు అండగా ఉండాలంటే రేపొద్దున అసెంబ్లీలో కానీ ఇంకోటి కానీ మీ వైఖరి, వక్ఫ్ బోర్డు గురించి మీ వైఖరి స్పష్టంగా తెలియజేయండి. తెలియజేసి